అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారంపై నిర్మాణ సంస్థ స్పందించింది. అనుకున్న సమయానికే విడుదల చేస్తామని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం రాజా సాబ్కు సంబంధించిన VFX పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. IMAX వెర్షన్తో సహా అన్ని ఫార్మాట్లలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్ధం చేస్తాం. ఈ సంక్రాంతికి అన్ని థియేటర్లలో సందడిని రెట్టింపు చేసేందుకు రాజా సాబ్ సిద్ధమవుతున్నాడు. విశ్వప్రసాద్ ఎక్కడా రాజీ పడకుండా దీన్ని నిర్మిస్తున్నారు. మారుతి ప్రతి విషయంలోనూ రెట్టింపు శ్రద్ధ తీసుకుని దీన్ని సిద్ధం చేస్తున్నారు అని నిర్మాణ సంస్థ నోటు విడుదల చేసింది. వర్స్టైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సంబాల ఏ మిస్టికల్ వరల్డ్ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్న భీమోచు, మహిదర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తిక్ వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్ గా డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ మంగళవారం నాడు మీడియా ముందుకొచ్చింది. ఈ కార్యక్రమంలో హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, మా టీజర్ను రిలీజ్ చేసిన దుల్కర్ గారికి, మాకు సపోర్ట్ చేసిన థమన్, నా స్నేహితుడు సందీప్ కిషన్, ట్రైలర్ రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ గారికి థ్యాంక్స్. మా ప్రమోషనల్ కంటెంట్కి అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండటం ఆనందంగా ఉంది. మేము సినిమా మీద బజ్ను క్రియేట్ చేసే క్రమంలోనే ట్రైలర్ని ఇంత త్వరగా రిలీజ్ చేశాం. ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ అందరూ కూడా మా ట్రైలర్ను మెచ్చుకుంటున్నారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. మా చిత్రం ఖచ్చితంగా ఏ ఒక్కరిని నిరాశపరచదు, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీని మీడియా ఆడియన్స్ ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. కల్కి సినిమాకి ఈ సినిమా కంపారిజన్ అంటే, అంతకుముందు ఆ సినిమా ముందే మీరు సంబాలన్న టైటిల్ పెట్టుకోవడం జరిగింది, ఎందాక చెప్పారు. ఎందుకు డిలే అవుతూ ఈ సినిమా వచ్చింది? అలాగే కల్కి రిలీజ్ తర్వాత శంబాలకు రిలేటెడ్గా ఏమన్నా యాడ్ చేయడం జరిగిందా అంటే? లేదు సార్, ఏం యాడ్ చేయలేదు సార్. స్టోరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ సార్. స్టోరీ అండ్ కల్కి వచ్చేసి ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైథాలజీ. అంటే లైక్ మన మైథాలజీ ప్రకారం, హిస్టరీ ప్రకారం వాట్ ఎవర్ ఈస్ అంటే ఇప్పుడు కల్కి అవతారం ఎత్తారు ఏదైతే రాస్తుందో దాని ప్రకారం తీసిన సినిమా. ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ బేసిక్లీ. దిస్ శంబాలా ఈస్ కంప్లీట్లీ ఫిక్షనల్ వరల్డ్. బట్ కాన్సెప్చువలీ దట్ శంబాలా అనే కాన్సెప్ట్ని థిమాటికల్గా వి టుక్ ఇట్. అది మీరు సినిమా చూసారంటే ఇంకొంచెం బెటర్గా నేను చెప్పాలన్నది, కానీ నేను ఆపుకుంటాను సార్. అంటే ఇలాంటి సినిమాలు యూనివర్సల్గా ఆల్ లాంగ్వేజ్ సూటబుల్ అవుతుంది. ఎందుకు తెలుగు, హిందీ మాత్రమే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే సార్, అంటే ప్రొడ్యూసర్స్ లైక్ అంటే ఇప్పుడు హిందీ అనేది వీ ఆల్రెడీ గాట్ దట్ ఎంక్వైరీస్ బిజినెస్ సైడ్ నుండి అంతా అయింది సార్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినాక అవి ఎంక్వైరీస్ OTT కావచ్చు, లేదంటే థియేటర్కల్ కావచ్చు, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో తమిళ్, మలయాళం ఎవరైనా వస్తే అప్పుడు విల్ డూ ఇట్ సార్. అడిగారా? తమిళ్ అడిగారా? ఓకే, అడిగారు. ఈ జానర్ తమిళ్లో వర్కౌట్ అవుతుందని కొంతమంది కాల్ చేశారండి. ఎస్పెషల్లీ హారర్ తమిళ్లో బాగా పే చేస్తుందండి, ఎస్పెషల్లీ బీసీ సెంటర్స్లో. సో అది కూడా మేబీ చూద్దాం. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించి అడిగా. థ్యాంక్స్. అందుకోసం తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా అది నీకు అంటే కొంత హీరోలకి, పెద్ద హీరోలు ఎలాగా అన్ని ఆల్ లాంగ్వేజ్లో ఉంటుంది, నీకు ఎస్పెషల్గా హిందీ మార్కెట్ ఒకటి ఉంది సపరేట్. ఆదితో ఒక 5 కోట్ల సినిమా తీస్తే 2.5 కోట్లు ఫస్ట్ ఆదితో సినిమా చేస్తే ఎవరికైనా మినిమం 50% గ్యారంటీ అనేది ఆల్రెడీ ఒక అచీవ్ చేసావు. నువ్వు కంబ్యాక్ అసలు అవసరమే లేదు అసలు. సో అది ఆల్రెడీ మీకు ఉంది. సో కంటిన్యూగా అది చేసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ ఇలా గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ దీంట్లో మీకు ఇది మరి కంబ్యాక్ అనిపించిన సినిమా ఎందుకు అనిపించింది అంటే? అండి ఈ సినిమాకి ఏదైతే ఆన్ పేపర్ అనుకున్నామో అది ఆన్ స్క్రీన్ కన్వర్ట్ అయింది. అంటే ఎగ్జిక్యూషన్లో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ కూడా దీన్ని సపోర్ట్ చేయడం, వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. సో అది అండ్ జనాల నుంచి కూడా శంబాలా అనేసరికి ఒక పాజిటివిటీ ఫ్రమ్ ది టీజర్. మేము ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేసామో అప్పటి నుంచి అండ్ ఇప్పుడు ఇందాకే అందరూ అంటున్నారు, ఇప్పుడుండే ఈ జెన్జీ క్రౌడ్కి, ఈ నెక్స్ట్ జనరేషన్ క్రౌడ్కి కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని చేసిన సినిమా ఇది. అంటే ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే ఒక కామెడీ సీన్ అలా ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ మీదే ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ తీసుకెళ్తుంది.
సో దానివల్ల అందరం అనుకున్నాం. అండ్ దానివల్ల ఇది నేను చూస్ చేసుకోలేదండి, ఆ గ్యాప్ వచ్చింది. అది రావడం అది తెలియకుండా అలాగా కన్వర్ట్ అయ్యి అది స్లోగా జనాల నుంచే రావడం, నాకు వెల్ విషెస్ అందరూ ఫోన్లు చేయడం, ఈ సినిమా ఏదో బాగుండేలా ఉంది అని చెప్పడం. టీజర్కి వచ్చింది, ట్రైలర్తో అది ఇంకా బాగా వెళ్ళింది, అది ఇంకా వెళ్ళాలి. సో ఆ వెళ్ళడానికే ఆల్మోస్ట్ 51 days ఉందండి. December 25th అంటే లాంగ్ జర్నీ. ఇంతకుముందు ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేశారని కూడా అడిగారు కొంతమంది. బట్ అది వెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి అని చెప్పే దానివల్ల. సో అందుకే స్లోగా ఈ కంబ్యాక్ లాగా స్టార్ట్ అయింది. ఓకే, లవర్ బాయ్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మీరు తర్వాత మాస్ ఇమేజ్ తెచ్చుకొని మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నాకు తెలిసి హారర్ సినిమా కూడా మీరు ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇందులో కొత్తదనం ఏముంటుందంటే? కొత్తదనం అంటే కంప్లీట్ ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశాడు తను. 100% ఒక మంచి వరల్డ్, శంబాలా అనే వరల్డ్ క్రియేట్ చేశాడు, క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు, కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. 100% ఈ సినిమా ఆ సినిమాతో కంపారిజన్ అయితే ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. అండ్ ఐ థింక్ 100% ఫస్ట్ సీన్ నుంచి ఆ వరల్డ్లోకి జనం వెళ్ళిపోతారు. నాన్నగారి వాయిస్ ఓవర్ బాగుంది, చాలా బాగుంది. ట్రైలర్ బాగా ఎసెట్గా అనిపించింది. నాన్నగారి క్యారెక్టర్ కూడా దీంట్లో ఏదైనా ఉంటుందా? లేదండి, కంప్లీట్ వాయిస్ ఓవరే అయింది. వాయిస్ ఓవరే, క్యారెక్టర్ ఏం లేదు. ట్రైలర్ చూసిన ఏం ప్లాన్ చేయలే. ట్రైలర్ చూసిన తర్వాత నాన్నగారు చెప్పింది ఫస్ట్ ఆయనకి చాలా నచ్చింది, ట్రైలర్ బాగుంది అన్నారు. ఆయనకి ఈవెన్ ది ఏఐ విజువల్స్ విచ్ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారో అది చాలా నచ్చి ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన నా సినిమాలు కూడా ఆయన కన్విన్స్ చేయడం కష్టం. ఆయనకి నచ్చాలి, ఏ సినిమా అయినా ఏ క్యారెక్టర్ అయినా వాయిస్ ఓవర్ ఇచ్చినా ఆయనకి నచ్చాలి. అలాంటిది ఉత్తినే వాయిస్ ఓవర్ అంటే చెప్పరు. సో హీ లైక్డ్ ఇట్ కాబట్టి చెప్పారు. ఈవెన్ దో ఐ మిస్ సన్ నాకు పంపించు, నేను చూస్తాను, కంటెంట్ ఏంటో చూస్తాను అని చెప్పారు. ఎప్పుడైతే డైరెక్టర్ మొత్తం డైలాగులు అంతా పంపించారో ఆయనకి నచ్చి ఓకే బాగుంది నేను చెప్తానని చెప్పారు. ఓకే ఓకే మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలా సినిమాల్ని వాళ్ళు అవుట్లెట్గా తీసుకుని త్రూ ఓటీటీ సంస్థ ఏదో ఉంది కదా వాళ్ళకి ప్రొడ్యూసర్ చేశారు కదా. సో మీకు అది బటన్ కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళే ఇవన్నీ చేశారు కాబట్టి. సో అది మీకు ఏ విధంగా అడ్వాంటేజ్ అయిందని అడిగితే? ఆయన నా సినిమాలు కూడా చాలా తీసుకున్నారండి. సో ఆయనకి నా నంబర్స్ కూడా తెలుసు, రాజశేఖర్ గారికి. సో ఈ ప్లేస్ ఇస్ నంబర్స్ గేమ్స్ వెరీ వెల్. బట్ ఆయన చాలా ప్యాషనెట్గా చేశాడు ఈ సినిమాని, ఫార్ షూర్. ఇద్దరు ప్రొడ్యూసర్స్, రాజశేఖర్ గారు కానీ మహేందర్ గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా ప్యాషనెట్గా చేశారు. ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది మా ప్రమోషన్స్. సో వీ ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రమోషనల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశాడు, అది ఇప్పుడు షూట్ చేయాలి. ఇలాగా ఈవెన్ లిరికల్ వీడియోస్ షూట్ చేయాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేశాడు. అది కూడా మొత్తం ఆర్టిస్టులు అందరినీ పెట్టి షూట్ చేద్దాం అంటున్నాడు. సో ఒక పెద్ద ప్రమోషనల్ క్యాంపెయిన్ వేసాడు మనోడు యుగేందర్. సో దానికి ప్రొడ్యూసర్స్ కూడా లెట్స్ గో అని చెప్పారు. బట్ 100% హెల్ప్ అయిందండి, బికాస్ ఆయనకి మంచి టచ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. మిగతా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే ఫార్ షూర్ కొంచెం ఆలోచిస్తారు ఏంటి అనేది, కానీ అలాంటిది వాళ్ళు డేరింగ్గా వెళ్తున్నారు. సో చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అంటే ప్రొడ్యూసర్స్ ఈవెన్ దో నెంబర్స్ అన్ని తెలిసినా ఏం చేసినా అవి ఎక్సీడ్ అవుతాయని అనేది డే వన్ తెలుసు స్క్రిప్ట్లో. లైక్ స్క్రిప్ట్ స్పాన్ తెలిసిపోద్ది కదండి, లైక్ యువర్ ట్రైంగ్ టు క్రియేట్ అండ్ ఆ స్టోరీ ఆ సీన్స్ అంతా. సో దే వర్ లైక్ ఓకే ఈ కంటెంట్ ఇట్ విల్ పే ఆఫ్, లెట్స్ బ్యాక్ ద కంటెంట్. అండ్ నన్ను ఆది గారు నమ్మి ఇది పెట్టడం లైక్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇట్లాంటి సినిమాలకి హీరోయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇలాంటి సినిమాల్లో బాగా. సో ఆ కేటగిరీకి చెందిన సినిమానా ఇది అని అడిగితే? అఫ్ కోర్స్ అండి, నా క్యారెక్టర్ అనే కాదు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక విత్ ద స్టోరీ ట్రావెల్ అయ్యేలాంటి ఒక క్యారెక్టర్, వెరీ స్వీట్, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ చాలా బాగా రాశారు నా క్యారెక్టర్ని. సో ఫస్ట్ నేను నరేషన్ విన్న వెంటనే అంత బ్యూటిఫుల్గా ఉండడం చూసి ఐ సెడ్ yes టు ద ప్రాజెక్ట్. సో అఫ్ కోర్స్ ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ హీరో నాగచైతన్య వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కథలు, విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న చైతు ఈసారి పూర్తిగా కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. మజిలీ లవ్ స్టోరీ, కస్టడీ, తండేల్ తర్వాత ఆయన మళ్ళీ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో అడుగుపెట్టారు. ఈ కొత్త ప్రాజెక్టుకి తాత్కాలికంగా NC-24 అనే టైటిల్ను నిర్ణయించారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బి
VVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్నాంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న అందాల భామ మీనాక్షి చౌదరి నాగ చైతన్య సరసన నటిస్తోంది. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోస్టర్లో మీనాక్షి దక్ష అనే పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తోంది. చీకటి గుహలో ఏదో రహస్యాన్ని వెతికే ఆర్కియాలజిస్ట్ పాత్రలో ఆమె కనిపించిన తీరు సినిమా పట్ల ఆసక్తి మరింత పెంచింది. పోస్టర్లో ఆమె ముఖంలోని సీరియస్ ఎక్స్ప్రెషన్, గుహలోని మిస్టీరియస్ లైటింగ్ కలిసి సినిమాకి ఒక థ్రిల్లింగ్ వైబ్ ఇచ్చాయి. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్లో కనిపించిన మీనాక్షి ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారు. సినిమా టెక్నికల్ టీం కూడా చాలా బలంగా ఉందని సమాచారం. కాంతార, సప్తసాగరాలు దాటి వంటి సినిమాలకు సంగీతం అందించిన అజనేష్ బి లోకనాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణంలో నూతన దర్శకురాలు వర్ష భరత్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన వివాదాస్పద చిత్రం బ్యాడ్ గర్ల్. ఇందులో బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చిత్రీకరించారనే ఆరోపణలు రావడంతో సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలను అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే పలు సన్నివేశాలను తొలగించిన అనంతరం సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే బ్యాడ్ గర్ల్ ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ చిత్రం ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే సమాజం యొక్క కట్టుబాట్ల మధ్య తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని కోరుకునే ఒక మధ్యతరగతి యువతి కథ ఈ చిత్రం. బాలీవుడ్ అగ్రనటి మాధురి దీక్షిత్ కెనడాలో నిర్వహించిన తన లైవ్ ఈవెంట్కు దాదాపు 3 గంటల ఆలస్యంగా రావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షో ప్రారంభ సమయం టికెట్లలో రాత్రి 7:30 గంటలుగా పేర్కొన్నప్పటికీ మాధురి దీక్షిత్ రాత్రి 10 గంటల తర్వాత షోకి రావడంతో అభిమానులు ఈవెంట్కు సంబంధించిన నిర్వహణ లోపాలను బయటకు తెలుపుతూ ఆన్లైన్లో తమ నిరసనను తెలియజేశారు. ఒక నెటిజన్ ఈ షోకి సంబంధించి రాసుకొస్తూ ఇది ఒక చాలా చెత్త షో, ప్రకటనల్లో చెప్పినట్లుగా కాకుండా మాధురి ఆలస్యంగా రావడమే కాకుండా కేవలం కాసేపు మాట్లాడి ప్రతి పాటికి 1-2 సార్లు మాత్రమే డ్యాన్స్ చేశారు. ఇది చాలా నిరాశను కలిగించిందంటూ నెటిజన్ తెలిపాడు. మరో నెటిజన్ తన నిరసనను తెలుపుతూ మాధురి రాక ఆలస్యం కావడంతో తనకున్న పని కారణంగా షో మొదలు కాకముందే వెళ్లిపోతున్నాను అంటూ తెలిపాడు. అయితే ఈ షోపై అసంతృప్తి చెందిన కొందరు అభిమానులు తాము కొనుగోలు చేసిన టికెట్ల డబ్బులు వెనక్కివ్వాలని నినాదాలు చేశారని సమాచారం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన షర్ట్ లేని ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. 59 ఏళ్ల వయసులో కూడా ఆయన కండలు, 6 ప్యాక్ ప్రదర్శిస్తూ కనిపించడంతో అభిమానులు షాక్కి గురవుతున్నారు. సల్మాన్ ఖాన్ తన అద్భుతమైన ఫిజిక్ను చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలకు కామెంట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమాను గుర్తు చేస్తూ అభిమానులు టైగర్ జిందా హై అని ట్రెండింగ్ చేస్తున్నారు. మరోవైపు ఇండియాకు ఫిట్నెస్ ఐకాన్ సల్మాన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ కోసం సిద్ధమవుతున్నట్లు ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ ఫోటోలకి సల్మాన్ రాసుకొస్తూ కొన్ని సాధించాలంటే మరికొన్ని వదులుకోవాలి, కానీ ఇది వదులుకోకుండానే వచ్చింది అని క్యాప్షన్ని జోడించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు, దర్శకుడు అయిన గంగై అమరన్ ఒక బహిరంగ కార్యక్రమంలో ఓ అభిమానితో అగౌరవంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ గీత రచయిత వాలి వర్ధంతి సందర్భంగా జరిగిన స్మారక కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గంగై అమరన్ మీడియాతో మాట్లాడుతూ ఉండగా వెనక నిలబడిన ఒక అభిమానిని ఉద్దేశించి రా నువ్వు మాట్లాడు అని సరదాగా పిలిచారు. అయితే ఆ అభిమాని మాట్లాడటానికి ముందుకు రాగానే గంగై అమరన్ వెంటనే పక్కకు జరిగి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఇలాగే నిలబడతారా అంటూ కోపంగా మందలించారు. దీంతో ఆ అభిమాని అవమానానికి గురై నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. గంగై అమరన్కి అభిమానుల పట్ల ఇంత అహంకారం సరికాదని, ఆయన వెంటనే ఆ అభిమానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉపెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చరణ్ కెరీర్లోనే మరో మాసివ్ ప్రాజెక్టుగా నిలవనుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇప్పటికే మూవీ ఫస్ట్ గ్లిమ్స్తోనే ఫ్యాన్స్లో హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.
పెద్ద చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ విన్నర్ మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ తాజాగా ఫస్ట్ సింగిల్పై హింట్ ఇచ్చారు. రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో ఏం ప్లాన్ చేస్తున్నారు అంటూ రెహమాన్ బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. దానికి స్పందించిన రెహమాన్ సరదాగా చికిరి చికిరి చరణ్ గారు అంటూ రిప్లై ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్లో ఉత్సాహం పెరిగింది. ఫస్ట్ సింగిల్ వర్క్ ఫైనల్ స్టేజ్లో ఉందని, త్వరలోనే విడుదల చేయనున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చ నెట్టింట వైరల్గా మారింది. ఇక పెద్దను 2026 మార్చి 27న గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు సమాచారం. బాలీవుడ్ అడల్ట్ కామెడీ ఫ్రాంచైజీ మస్తీ నుంచి మరో కొత్త చిత్రం రాబోతోంది. బాలీవుడ్ హీరోలు రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మస్తీ 4. ఈ సినిమాకు మిలన్ జవేరి దర్శకత్వం వహిస్తూ ఉండగా శ్రేయస్ శర్మ, రూహీ సింగ్, అల్నాజ్ నౌరోజీ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయంపై ప్రశంసలు వెల్లువెత్తుతూ ఉండగా సోషల్ మీడియాలో మరో ఆసక్తికర అంశం ట్రెండ్ అవుతుంది. అదే మాజీ కెప్టెన్ లెజెండరీ బౌలర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం చక్దా ఎక్స్ప్రెస్. ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలవడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలనే డిమాండ్ నెటిజన్ల నుంచి బలంగా వినిపిస్తుంది. ఈ విజయం స్ఫూర్తితో జులన్ జీవిత కథను తెరపై చూస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ సినిమా ప్రకటన వెలువడి 2 ఏళ్లు దాటింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో విడుదల చేయనున్నట్లు చెబుతూ ఒక టీజర్ను కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా పురోగతిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీంతో ఇప్పుడు మహిళల జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయమే చక్దా ఎక్స్ప్రెస్ విడుదలకు సరైన సమయమని అభిమానులు భావిస్తున్నారు. ప్రసిద్ధ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కర్ణేష్ శర్మ నిర్మిస్తున్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రక్రియపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అవార్డులు రాజీ పడుతున్నాయని, కొందరికి మాత్రమే దక్కుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇటీవల కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డుల జ్యూరీ చైర్మన్గా వ్యవహరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ అవార్డుల జ్యూరీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ప్రకాష్ రాజ్ తెలిపారు. వారు నన్ను పిలిచినప్పుడు ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని, అనుభవజ్ఞుడైన బయటి వ్యక్తిగా పూర్తి నిర్ణయాధికారం మీకే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. కానీ జాతీయ అవార్డుల విషయంలో అలా జరగడం లేదు. అది మనం కళ్ళారా చూస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. ప్రస్తుత జాతీయ అవార్డుల విధానాన్ని విమర్శిస్తూ కొందరికి అవార్డులు వెళ్తున్నాయి, మంజుమెల్ బాయ్స్, బ్రహ్మయుగం వంటి గొప్ప చిత్రాలకు పురస్కారాలు దక్కడం లేదు. ఇలాంటి జ్యూరీ, ఇలాంటి ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు అని ప్రకాష్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమకు ఒక విజ్ఞప్తి చేశారు. దర్శకులు, రచయితలు కేవలం పెద్దలు, యువతను మాత్రమే కాకుండా పిల్లలను కూడా సమాజంలో భాగంగా గుర్తించాలని సూచించారు. పిల్లల కోసం మరిన్ని మంచి చిత్రాలు తీయడం గురించి ఆలోచించాలని కోరారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ప్రముఖ నటి రష్మిక మందన సోమవారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించారు. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో భాగంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా, ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు ఇప్పుడు వైరల్గా మారింది. కాస్త తొందరగానే అడిగేస్తున్నా, రాబోయే 400-500 ఏళ్ల పాటు నా వాలంటైన్గా ఉంటారా అని ఓ నెటిజన్ రష్మికను ప్రశ్నించాడు. ఈ ఊహించని ప్రపోజల్కు రష్మిక అంతే చమత్కారంగా స్పందించారు. ఈ 100 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇదే జన్మలో బతికి ఉంటే అప్పుడు తప్పకుండా ఉందామంటూ నవ్వుతూ హృదయం ఎమోజీని జోడించి సమాధానం ఇచ్చారు. ఇదే సెషన్లో తన తదుపరి చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ అనుభవాల గురించి కూడా పంచుకున్నారు. ఇతర సినిమాలతో పోలిస్తే ది గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ అనుభవం ఎలా ఉంది అని మరో నెటిజన్ అడగ్గా, ఆ సినిమా తనను మానసికంగా చాలా అలసిపోయేలా చేస్తుందని రష్మిక వెల్లడించారు. సాధారణంగా మనం మర్చిపోవాలి అనుకునే ఎన్నో లోతైన నిజమైన భావోద్వేగాలను ఈ సినిమా కోసం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవాలతో మళ్ళీ జీవించడం నాకు చాలా కష్టంగా అనిపించింది అని ఎమోషనల్ అయ్యారు. ఈ విషయం గురించి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ను అడిగితే చెబుతారని కూడా ఆమె పేర్కొన్నారు. రాహుల్ రవీంద్రన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం తాను ఏ సినిమాని నిర్మించడం లేదని, ఎవరితోనైనా సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదని బండ్ల గణేష్ తెలిపారు. సినిమా నిర్మించనున్నట్టుగా వార్తలు రాస్తూ ఇబ్బంది పెట్టకండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అందరి ప్రేమ మద్దతు ఎప్పుడూ తనకు ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల నిర్వహించిన పలు సినిమాల వేడుకలకు హాజరై తనదైన శైలిలో స్పీచ్ ఇస్తూ ఉండటంతో బండ్ల గణేష్ నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయంటూ ఇటీవల ప్రచారం జరిగింది. చిరంజీవితోనూ ఆయన సినిమా నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ తాజాగా రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే గణేష్ స్పందించారు. ఎన్నో సినిమాల్లో నటుడిగా మెప్పించిన ఆయన ఆంజనేయులతో నిర్మాతగా మారారు. గబ్బర్ సింగ్తో భారీ విజయాన్ని అందుకున్నారు. 2015లో వచ్చిన టెంపర్ ఆయన నిర్మించిన ఆఖరి చిత్రం. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా సముద్రకని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్లతో కలిసి రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం తాజాగా కాంత ఫస్ట్ స్పార్క్ పేరుతో అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేసింది. ఈ నెల 6న ట్రైలర్ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. రాంబాబు నీ మీద నాకు మనసాయనే పాట విడుదల వేడుకకు సతీ సమేతంగా నటుడు మంచు మనోజ్ హాజరయ్యారు. ఆ పాట చరణాన్ని ప్రస్తావిస్తూ తన ప్రేమ ప్రపోజల్ను గుర్తు చేసుకున్నారు. ఈ ప్రపంచంలో తారతమ్యాలు లేనిది ప్రేమ ఒక్కటే, అది అందరిది, ప్రేమ పుడితే అంతే. రాంబాబు నీ మీద నాకు పాటలో రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా అన్నట్టు నేను మౌనికకు మాటిచ్చా. అందరూ అనుకున్నట్లు నాకు రాజ్యాలు లేవు, నేను ఒక్కడనే ఉన్నా, ప్రస్తుతానికి సినిమాలు కూడా చేయట్లేదు, కానీ ఖచ్చితంగా మళ్ళీ నటిస్తా, కష్టపడతా, జీవితాంతం నేను బాగా చూసుకుంటా, నన్ను నమ్ముతావా అని అడిగా. తను నన్ను నమ్మింది, మిమ్మల్ని నమ్మి వచ్చిన వారి చెయ్యి వదలకండి అని పేర్కొన్నారు. వరుస విజయాలు అందుకుంటున్న ఈటీ వివిన్కు శుభాకాంక్షలు. నా రీఎంట్రీ ప్రయాణం ఉస్తాద్ షోతో ఈ టీంతో మొదలైంది. ఈటీ వివిన్ కంటెంట్ హెడ్ నితిన్, ఈటీ వివిన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ 2 ఏళ్లుగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో ప్రయాణిస్తున్నారు. ఓ పల్లెటూరులో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో వినోదాత్మక అంశాలతో పాటు ఎమోషన్ ఉంది. ఈ సినిమా విజయం అందుకుంటుంది, అవార్డులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈటీ వివిన్ ఒరిజినల్ ప్రొడక్షన్లో నిర్మితమైంది ఈ సినిమా. బన్నీవాసు, నందిపాటి వంశీ ఈ నెల 21న థియేటర్లలో విడుదల చేయనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో సంచలనంగా నిలిచిన శివ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. నవంబర్ 14, 2025న ఈ చిత్రాన్ని 4K వర్షన్ డాల్బీ సౌండ్తో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ను మంగళవారం AAA సినిమాస్ మల్టీప్లెక్స్లలో ఘనంగా విడుదల చేశారు. నాగార్జున ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్లో నూతన ధోరణికి నాంది పలికింది. ట్రైలర్ విడుదలతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. కింగ్ నాగార్జున కెరీర్ను మలుపు తిప్పిన సినిమాల్లో శివ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొలి సినిమా కూడా ఇదే. 35 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అమల నటించారు. శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనకెళ్ల భరణి, జేడీ చక్రవర్తి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. CNN, IPN రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటిగా నిలిచిందంటేనే ఈ మూవీ ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇళయరాజా అందించిన స్వరాలు ఈ మూవీకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ సినిమాగా నిలిచిపోయిన శివ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 14, 2025న 4K వర్షన్ డాల్బీ సౌండ్ యాడ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్ని మంగళవారం రిలీజ్ చేశారు. అమీర్పేటలోని అల్లు అర్జున్కి చెందిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్లలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ట్రైలర్ మొదట్లో రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రభాస్, శేఖర్ కమల, మహేష్ బాబు, నాని, మణిరత్నం, జూనియర్ NTR, సందీప్ రెడ్డి వంక, అల్లు అర్జున్, చిరంజీవి ఈ చిత్రం గురించి తమ ఎక్స్పీరియన్స్ చెబుతున్న వీడియోల తర్వాత ట్రైలర్ ప్లే అయ్యేలా సెట్ చేశారు. శివ చిత్రాన్ని టీవీలో ఎన్నోసార్లు చూసిన వాళ్ళు సైతం దీన్ని కొత్త సినిమాగా ఫీల్ అయ్యేలా ఆధునిక హంగులు జత చేశారు. ప్రింట్ క్వాలిటీ, సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. కాలేజ్ నేపథ్యంలో జరిగే ఈ కథ స్టూడెంట్ పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక సాధారణ యువకుడు సిస్టంకు వ్యతిరేకంగా ఎలా నిలబడ్డాడు, ఈ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడో ఆర్చి తనదైన శైలిలో చూపించాడు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. ముఖ్యంగా సైకిల్ చైన్ ఫైట్ సీన్ సినిమాకు ఐకానిక్గా మారింది. రఘువరన్ చేసిన విలన్ పాత్ర, నాగార్జున పర్ఫార్మెన్స్, ఇళయరాజా సంగీతం అన్నీ కలిసి సినిమాను ఒక సూపర్ హిట్ మూవీగా మలిచాయి. ఇక టాలీవుడ్ చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిన ఈ సినిమాని నేటి తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మేకర్స్ నేటి ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా మార్చి 4K రీమాస్టర్డ్ వెర్షన్గా మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ.
Dress courtesy by KLM Fashion Mall.